the time God has given us. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. I'm so glad that I could come again and see you all and have fellowship with you. తిరిగి మరలా నేను రావటానికి, మిమ్మల్ని అందరినీ చూడటానికి, ఈ దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. God enabled me to come anytime to భద్రాచలం ఏరియాకి దేవుడు నన్ను అనేకమైన పర్యాలు తీసుకొని వస్తున్నారు. మరి పాస్టర్ గారు పరిచయం చేశారు కదా, మన సిఎంఐ ప్రధాని గారు ఇది మొదటిసారి రావటం ఇక్కడికి. మన సెక్రటరీ గారు ఇది రెండోసారి ఇక్కడికి ఈ ప్రాంతం రావటం. దేవుని చిత్తమైతే వాళ్ళు మరలా వస్తారు. అవును, దేవుని చిత్తమైతే నేను కూడా వస్తాను మళ్ళా. అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడి అవకాశాన్ని ఇచ్చినారు. నేను ఎక్కువ సమయం తీసుకోను. మీ అందరికి కూడా మీ దగ్గర బైబిల్ ఉన్నాయి అనుకుంటున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇది ఈ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయము. మనము ఆ అధ్యాయం అంతా మనం ఇప్పుడు చదువుకోలేము. మనము మధ్యలో కావలసినటువంటి వాక్యాలను చదువుకుందాం. ఇక్కడ ఈ 4వ అధ్యాయం కానీ 5వ అధ్యాయాన్ని కానీ మీరు తర్వాత మంచిగా చదువుకొని ధ్యానించండి. ఇది అపోస్తలుడైన పౌలు గారు తన అనుభవంలో తెలియపరుస్తున్నటువంటి అధ్యాయాలుగా ఉన్నాయి. 5వ అధ్యాయము 9వ వచనంలో మన యొక్క జీవితము దేవుణ్ణి ఎంతగానో సంతోషపెట్టే జీవితంగా ఉండాలి. ఏ రకమైనటువంటి జీవితం దేవుణ్ణి బాగా సంతోషపెట్టిందండి? ఇంకో మాటలో చెప్పాలంటే క్రైస్తవ స్వభావం అనేటటువంటిది ఎలా ఉండాలి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుంచి ఆ విషయాలు మనం చూద్దాం. కొన్నిసార్లు మరి వ్యతిరేకమైనటువంటి మాటలు, పౌలు గారి యొక్క జీవితంలో అనేకమైన అపాయాలు, అనేకమైనటువంటి సార్లు తను ఎలలేని పరిస్థితులు, అవన్నింటినీ కూడా మనం చూస్తాం. వాటన్నిటిని కూడా ఆయన ఏ విధంగా అనుకూలపరుచుకున్నాడో మనం చూస్తున్నాం. అంటే తన యొక్క ఎప్పుడు కూడా నిజమైన క్రైస్తవుడి యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఆయన తెలియపరుస్తున్నాడు. నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందని ఈ బైబిల్ మొత్తం తెలియపరుస్తుంది. కానీ ఈ సాయంకాల సమయంలో మాత్రం మనము 4వ అధ్యాయం 1వ అధ్యాయం మాత్రమే మనం ధ్యానించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొట్టమొదటిగా మచ్చలేనటువంటి జీవితాన్ని జీవించాలి క్రైస్తవ జీవితం అంటే. 2వ వచనం చూస్తున్నాం. ఏది కూడా సిగ్గుపరిచేటటువంటి జీవితం అనేటటువంటిది జీవితం క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అంటే. ఏది కూడా అసలుకి అంటే సిగ్గుపరిచేటటువంటివి దాచబడినది క్రైస్తవ జీవితం కాదు. మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా బాహ్యంగా కనపరుచుకునే విషయంలో చాలా చాలా ఎక్స్పర్ట్ గా ఉన్నాం. ప్రజలకి మన యొక్క అంతరంగం ఏంటనేది వాళ్ళకి తెలియదు, కనరాదు.
our heart. కానీ దేవుడు మాత్రం మన హృదయాలను చూస్తాడు. He sees our heart. మన యొక్క హృదయాలను చూసే దేవుడిగా ఉన్నాడు. There may be some hidden bad things in our life. ఒకవేళ మన యొక్క జీవితంలో కానరానటువంటిది ఏమైనా ఉన్నట్లయితే Our parents may not know that. ఒక్కోసారి మన తల్లిదండ్రులకు Our తెలియకపోవచ్చు, wives may not know that. భార్యలకు తెలియకపోవచ్చు, Our husbands may not know that. భర్తలకు తెలియకపోవచ్చు, Others may not know. ఇతరులకు తెలియకపోవచ్చు. But God knows everything. కానీ దేవునికి మాత్రం సమస్తము తెలుసు. No hidden shameful thing. ఆ క్రైస్తవ జీవితంలో దాచబడినటువంటిది, ఆ అవమానకరమైనటువంటి దాచబడినది ఏది ఉండకూడదు. Same words. అదే వచనంలో Not walking in dishonesty or craftiness. ఆ దేవుని కొరకు ఆ భీతికరమైనటువంటి జీవితం లేకపోవటం అనేది. Again the same words. అదే వచనంలో Mainly for people who are telling the gospel to others, but for all of us too. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క సువార్తను మనం చెప్పేవారికి ఉండాలి. Not handling the word of God deceitfully. దేవుని యొక్క వాక్యాన్ని మనం మోసకరమైనటువంటి వాక్యముగా మనం ఎప్పుడు కూడా ఎంచకూడదు. And then we find no self-glory. సువార్తని దేవుని మహిమ కొరకు మాత్రమే మనం పంచిపెట్టాలి. Not commending ourselves. మనం ఎప్పుడు కూడా మనం ఆజ్ఞాపించకూడదు. Verse 2 says the same. రెండవ Not commending ourselves. మనల్ని మనం ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క సువార్తతోటే మనము నిలబడాలి. Verse 5. 5వ వచనంలో Not preaching ourselves. మన కొరకు మనం ప్రసంగించుకోవడం కాదు, Preach Christ, not ourselves. మన గురించి చెప్పుకోవడం కాదు, కానీ క్రీస్తుని గురించి మనం ప్రకటించే వారిగా ఉండాలి. And in the same verse, Paul says, we ourselves your servants. పౌలు గారు అంటున్నాడు, అయ్యా మేము నీ యొక్క పనివాళ్ళము అంటున్నాడు. That shows his humility. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన యొక్క తగ్గింపుని కనపరుస్తున్నాడు. No self-glory, but give glory to God for everything. సమస్తమైనటువంటి మహిమ దేవునికే ఇస్తున్నాడు, ఆయన తీసుకోవటం లేదు. I do not remember exactly the preacher, but I believe it is D.L. Moody. నేను అనుకుంటున్నాను డిఎల్ ముడి గారు He preached a good message in one congregation. ఒక పెద్ద మరి కూడికలో ఒక మంచి ప్రసంగాన్ని ప్రసంగించినారు. After the meeting, ఆ మీటింగ్ అంతా అయిపోయాక one man came and shook hand. ఒక మనిషి వచ్చి సెకండ్ ఇచ్చినప్పుడు, You preached a very wonderful message. నువ్వు మంచి అద్భుతమైనటువంటి వాక్యం చెప్పినావని చెప్పినప్పుడు And he said, ఆయన ఈ విధంగా చెప్పినాడు, already when I came down to the pulpit, the devil told me that. Already when I came down from the pulpit, the devil told me. నేను ఎప్పుడైతే నేను ప్రసంగం చేసి కిందకు వచ్చినానో ఆల్రెడీ సాతాను వచ్చేసి నువ్వు మంచి ప్రసంగం చేసినావని చెప్పింది అన్నాడు. Always devil will make us glorify ourselves. ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకునేటటువంటి స్వభావం ఉంటుంది అన్నట్టు. Somebody says good about us, we are very happy. ఎవరైనా మన గురించి ఏదైనా మంచి చెప్తే మనం చాలా సంతోషంగా ఉంటాం. Of course, there will not be anything which they can say point out and say bad, but we must be not giving glory to ourselves, but to God. ఎప్పుడు కూడా మరి మనకి మనముగా అంటే హెచ్చించబడాలని స్వభావం లేకుండా దేవునికి మహిమ రావాలనేటటువంటి స్వభావం కలిగి ఉండాలి. First Corinthians chapter 12, Paul says, whatever you do, whether you eat or drink, whatever you do it for the glory of God. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం కదా, మీరు ఏమి చేసినా కూడా తండ్రికి మహిమ తెచ్చే విధంగా చేయమని అంటున్నాడు. Secondly, రెండవదిగా verse 6, 6వ వచనము, it is a radiant light. అది మనము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. Yes. Here we read, God made light. ఇక్కడ దేవుడు మనల్ని ప్రకాశించేటటువంటి ఒక జ్యోతుల్లాగా చేసినాడు. If you look back to Genesis, మనము ఆదికాండాన్ని చూసినట్లయితే, we read about the creation. మనం సృష్టిని చూసినట్లయితే God made light. దేవుడు యొక్క వెలుగుని సృష్టించినాడు. And then also we find that He made day and night. దేవుడు పగల్ని రాత్రిని కూడా చేసినాడు. And we also find that God turned darkness to light. దేవుడు చీకటిలో నుంచి వెలుగుని చేసినాడు. What we said first is about the physical light. మొట్టమొదటిగా మాట ఏంటంటే ఆదికాండంలో ఉన్నటువంటిది అది శరీర సంబంధమైనటువంటి వెలుగు. Darkness to light, that is spiritual experience. మరి చీకటిలో నుంచి వెలుగు అంటే అది ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని కనపరుస్తుంది. We were all in darkness. మనమందరం కూడా చీకటిలో ఉన్నాము. The
prince of darkness was ruling in our life. ఈ యొక్క చీకటికి అధిపతి అయినటువంటి వాడు మనల్ని పరిపాలిస్తున్నాడు. When we accept Christ as our Savior, యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో that darkness is turned into light. అప్పుడు మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటి ఎలుగుగా మారింది. That is what we find in Ephesians 5:8. అందుకోసం మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 మాట చూస్తున్నాం. Where we read, అక్కడ మనం ఈ విధంగా చదువుతున్నాం. you were once darkness, మనం ఒకప్పుడు చీకటై ఉన్నాము, but now you are light. ఇప్పుడు మీరు ఎలుగై ఉన్నారు. What is the purpose? So that you may lighten others. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకోసం అంటే నువ్వు ఇతరులకి ప్రకాశవంతమైన వ్యక్తిగా ఉండాలి. In other words, we are lightened to light. ఒక మీదకు చెప్పాలి అంటే, ఇంకో మాటలో చెప్పాలి అంటే, మనం ఎందుకు ఎలిగించబడ్డామంటే ఇతరులను ఎలిగించడానికి ఎలిగించబడ్డాం. Jesus said in Matthew 5:14. యేసు ప్రభువు మత్తయి సువార్త 5:14 చెప్పినాడు, You are the light of the world. మీరు ఈ లోకానికి ఎలుగై ఉన్నారు. And verse 16 says, 16 చదివిస్తుంది, let your light so shine among men that they may see your good works and glorify your Father who is in heaven. నీ ఎలుగు మనుషుల మధ్యలో ప్రకాశించబడినప్పుడు దాన్ని బట్టి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడును గాక అన్నాడు. ఇంకో 2 మాటలు చదువుకుందాం మనం, దయచేసి ఆ 2 మాటలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదువుకుందాం. మీరు మూర్ఖమైన భక్తజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. We are living in the same way as in the days of God. Now also we are living in the world in the midst of a crooked and perverse generation. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, భయంకరమైనటువంటి లోకంలో విస్తృతమైనటువంటి జనం మధ్య మనం జీవిస్తున్నాం. అప్పుడు గాని ఇప్పుడు గాని What is our part in that situation? అలాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి? Shine as light in the world. కాబట్టి ఈ చీకటి లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనం ప్రభువు కొరకు ప్రకాశించేటటువంటి వారిగా ఉండాలి. How can we do that? ఎలాగా అలా ప్రకాశించగలుగుతామండి? Next verse says, ఆ తర్వాత వాక్యం చదివిస్తుంది, the word of life. మనం దేవుని యొక్క వాక్యం అనే ఎలుగును పట్టుకోవాలి. And we really believe the word of God. మనం ఎప్పుడైతే నిజంగా ఈ యొక్క వాక్యాన్ని నమ్ముతామో, And practice the word of God. మనం ఈ వాక్యాన్ని అనుసరిస్తామో, And tell the word of God to others. మనం ఈ వాక్యాన్ని ఇతరులకి ప్రకటిస్తామో, We are shining. అప్పుడు మనం ప్రకాశిస్తున్నట్లు. Our life is a life of shining. మన యొక్క జీవితం అనేటటువంటిది ఇతరులకి ప్రకాశవంతమైన జీవితంగా ఉండాలి. Now, thirdly, మూడవదిగా nature of a Christian life. Thirdly, God glorifying life. క్రైస్తవుని యొక్క స్వభావం మూడవది ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచేటటువంటి క్రైస్తవ జీవితంగా ఉండాలి. Verse 7. మనం 7వ వచనాన్ని చూసినట్లయితే, ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని యందు ఉన్నట్లు మట్టి ఘట్టములో ఈ ఐశ్వర్యం మాకు కలదు. Treasure in earthen vessels. చూసారా ఇక్కడ ఈ యొక్క గొప్ప ఈ ఐశ్వర్యం అనేటటువంటి మట్టి ఘట్టంలో ఆయన పెట్టినాడు. What is the treasure? ఏంటండి ఆ ధనం ఏంటి? ఈ ఘటంలో ఉన్నటువంటి ఆ గొప్ప ఐశ్వర్యం ఏంటి? Wonderful spiritual blessings, experiences. అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. What is that earthen vessel? మట్టి ఘట్టం అంటే ఏంటంటే Our body. మన యొక్క శరీరం. That is what we find in this chapter. ఇక్కడ ఈ అధ్యాయంలో అదే మాటలు మనం చూస్తున్నాం. Then verse 7 itself. ఈ 7వ వచనంలోనే మనం చూస్తున్నాం. So the treasure is in the earthen vessels. ఈ మట్టి ఘట్టంలో ఈ గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు పెట్టినాడు. The purpose. ఏంటి ఈ ఉద్దేశం ఏంటంటే, Same verse. అదే వచనంలో That the excellence of the power may be of God and not of us. దేవుని యొక్క బలాధిక్యం అనేటటువంటిది మన యందు ఉండటం కోసం. Nothing to glory about ourselves. మనం మహిమపరచుకోవటానికి ఏమీ లేదండి. Ours is just like earthen vessel. మనమందరం ఇక్కడ ఉట్టి మట్టి ఘటములై ఉన్నాం. We know about earthen vessel. మనందరికి తెలుసు కదా మట్టి కుండల గురించి. Not very beautiful to look at. అవి ఏమి అంత పెద్దగా మంచి అందంగా ఏమి ఉండవు. Not strong. If it is, it will
అవి అంత బలంగా ఉన్నాయి, ఇటు పడితే పగిలిపోతాయి. Our body is like మన that. శరీరం కూడా అలాంటిదే. But in that earthen vessel, excellence of Christ. కానీ మట్టి ఘటములో దేవుని యొక్క గొప్ప బలాన్ని ఉంచుతూ వచ్చినాడు. What kind of life is Christian life? క్రైస్తవ జీవితం అంటే ఏ రకమైనటువంటి జీవితంగా ఉండాలి? Blameless life. ఆ మచ్చలేని జీవితంగా ఉండాలి. Radiant life. ప్రకాశించే జీవితంగా ఉండాలి. Glorifying life. దేవుని మహిమపరిచే Glorifying life. దేవుని మహిమపరిచే జీవితంగా ఉండాలి. Fourthly, నాలుగోది verses 8 and 9. 8వ వచనం 9వ వచనం చూసినట్లయితే Overcoming life. ప్రతి దాన్ని కూడా జయించే వారిగా ఉండాలి. So verse 8 says, 8వ వచనం చెబుతుంది, we are hard pressed on every side. ఎటు పోయిన అపాయంలోనే ఉన్నట్టుగా కనబడుతుంది. This morning and yesterday also we were talking about the problems, challenges, difficulties a Christian may face in this world. ఈ లోకంలో క్రైస్తవులు అనుభవిస్తున్నటువంటి అనుభవాలు ఏంటి అనేటటువంటిది ఈ ఉదయకాల సమయంలో నిన్నటి దినాన మాట్లాడుతూ వచ్చినాము. Sometimes I don't know about Telangana, Andhra Pradesh buses, but in Kerala buses, so many people come, so much rush. మరి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఈ విధానం ఉందో కానీ కేరళలో మాత్రం ఏ బస్సు చూసినా కూడా ఫుల్గా ఎక్కుతున్నారు. They press each other. ఒకరిని ఎట్టుకుంటున్నారు, వచ్చుతున్నారు. In our Christian life, we are pressed by so many problems. మనం కూడా మన క్రైస్తవ జీవితం అనేకమైన వాటి చేత ఒత్తిడి చేయబడుతున్నాం. So going to the bus, they are not crushed there, but they come out after when they reach the destination. ఎవరైతే బస్సులో పోతారో మరి ఆ ఒత్తిడిలో అక్కడే ఉండిపోలే కానీ ఏదో వాళ్ళ బస్ స్టాప్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు. That's what we find here. ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం. Hard pressed on every side, ఎటు చూసిన అపాయాలే ఉన్నప్పటికీ but కానీ not crushed. ఏది కూడా ఆ అపాయంలోనే ఉంచదాలదు. Okay, perplexed, but not in despair. అపాయంలో ఉన్నప్పటికీ ఉపాయం లేని వారము కాము. Verse 9 says, 9వ వచనం చదివిస్తుంది, persecuted, తరమపడుచున్నప్పటికీ but not forsaken. కానీ మనము దిక్కులేని వారము కాము. Early believers, even now, Christians are persecuted in many places. ప్రారంభంలో ఉన్నటువంటి క్రైస్తవులు గాని ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ్యం గాని అనేకులు విమర్శింపబడుతున్నారు. Even in India, in our own country, many people are persecuted. మన సొంత భారతదేశంలో అనేక మంది క్రైస్తవులు విమర్శింపబడుతున్నారు. But not forsaken. God doesn't forsake us. కానీ దేవుడు మాత్రము మనల్ని విడిచిపెట్టట్లేదు. People may forsake our message. మనుషులు మనల్ని విడిచిపెట్టొచ్చు కానీ People may forsake ourselves. మనల్ని ప్రజలు విడిచిపెట్టొచ్చు కానీ But we are not forsaken by God. కానీ దేవుని చేత మాత్రం మనం ఎన్నడూ విడిచిపెట్టబడము. Again the same verse. అదే వచనంలో మనం చూసినట్లయితే Down, but not destroyed. పడద్రోయబడినప్పటికీ మనం నశించు వారము కాము. Wrestling, మనము పోరాటంలో hit each other. ఒకళ్ళొకళ్ళు వాళ్ళు మరి గుద్దుకుంటూ ఉంటారు. Sometimes people are struck down. ఒక్కోసారి ఒక వ్యక్తి కింద పడిపోతాడు, But they can come up again and fight again. మళ్ళా లేస్తాడు, మళ్ళా ఫైట్ చేస్తూనే ఉంటాడు. But suppose there is a circle or line around. ఇంతవరకు సర్కిల్ ఉందనుకోండి, గుండ్రంగా ఒకటి. If one person knocks out the other man, then he is finished. ఒకవేళ గనక ఈ ఫైటింగ్ చేసే సమయం క్రమంలో ఒక వ్యక్తిని గనక ఆ లైన్ లో నుంచి బయటికి నెట్టేశాడు అనుకోండి. Similarity in Christian life. ఇక మన క్రైస్తవ జీవితంలో కూడా అలాగనే ఉంది. We may be knocked down. మనం మనల్ని పడద్రోస్తున్నాయి, Praise God, we are not knocked down. కానీ మనం మాత్రం బయటికి మాత్రం We have త్రోసివేయబడ్డాం. an overcoming life in the midst of all these problems. వీటన్నిటి మధ్యలో నుంచి కూడా మనం దేవుని సహాయంతో జయించే కృపనిస్తున్నాడు. Now when we go on verses 10 to 12, మనము 10వ వచనం నుంచి 12వ వచనాల వరకు వెళ్దాం. fifthly we find Christian life is a living life. మనము క్రీస్తులో Living జీవించే means making more interesting or lively. అంటే క్రీస్తులో జీవించడం అంటే క్రీస్తుని ఎక్కువగా మనము చూపించే వారిగా ఉండాలి. If you look into these three verses, మనం ఈ 3 వచనాలు మనం చూసినట్లయితే 10, 11, 12, 10, 11, 12 వచనాలు you find several times two words repeated. ఈ 2 మాటలు చాలా సార్లు ఉపయోగించబడినాయి. Two words are death and life. మరణము తర్వాత జీవము అనేటటువంటి మాటలు.
verse 10, 10వ వచనంలో carrying about the body, the dying of the Lord. ఇక్కడ మనం చూస్తున్నాము మరణానుభవం మా శరీరం నందు ఉన్నప్పటికీ Dying of the Lord. మనం దేవుని కొరకు చనిపోయినప్పటికీ That life of Jesus will be manifested. కానీ క్రీస్తు యొక్క జీవితం మన జీవితాల్లో ప్రత్యక్షపరచబడుతుంది. Again in the same verse, అదే వచనంలో మనం చూస్తే delivered to death, మనము ఆ మరణము నుంచి మనం విడిపించబడుతున్నాం. but the life of Jesus will be manifested. కానీ క్రీస్తు యొక్క జీవము మనలో ప్రత్యక్షపరచబడుతుంది. Verse 12 also we see death and life. ఆ 12వ వచనంలో కూడా అదే మాటలు మనం చూస్తున్నాము, మరణము జీవం అనేది. Death is working in us, మనలో మరణం అనేది పనిచేస్తున్నప్పటికీ life in you. కానీ జీవము కూడా మనలోనే ఉన్నది. Paul is saying, death is working. Paul and his friends, death is working in them. పౌలు గారు చెబుతున్నారు, మన మీద మరణం అనేటటువంటిది ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా, They are suffering, మనం అనేకమైనటువంటి శ్రమల గుండా అనుభవిస్తున్నప్పటికీ కూడా, but people to whom they preach the word of God, they have life. కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే వాక్యాన్ని కలిగి ఉంటున్నారో వారికి దేవుడు తన యొక్క జీవాన్ని ఇస్తున్నాడు. Not only preachers, but every Christian. ప్రసంగించేటటువంటి ప్రసంగికులకు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవునికి కూడా In living life. మనము క్రీస్తులో జీవము కలిగి ఉన్నాము. Now we come to verses 13 and 14. ఆ 13వ వచనం 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. Where we find the hopeful life. మనము నిరీక్షణ కలిగినటువంటి జీవితం, It's about hope of resurrection. యేసు ప్రభు యొక్క పునరుద్ధానముల గురించిన నిరీక్షణ. We are going to be resurrected one day. Even if we die and our body is buried and decayed and all that. మనము చనిపోయినప్పటికీ, మనం సమాధి చేయబడినప్పటికీ ఒకనొక రోజున మనము తిరిగి మనము లేకపోతున్నాము. One day we are going to be resurrected. ఒక రోజున మనము తిరిగి లేకపోతున్నాము. I will say, basis of our resurrection is the resurrection of Jesus Christ. యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే పునరుద్ధానుడైనాడో అలాగనే మనము కూడా పునరుద్ధానం చెందబోతున్నాం. Let's read 1 Corinthians chapter 15 when we go home. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఒకసారి చదవండి. The great hope of resurrection and going to the Lord. మనము దేవునితో ఉండబోతున్నాం అనేటటువంటి గొప్ప పునరుద్ధానపు నిరీక్షణ కలిగి ఉన్నాం. Verse 14 we will just read. 14వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వసించితిని కనుక మాటలాడితిని. Now, he said 6 things about Christian life. నేను ఇప్పుడు క్రైస్తవ జీవితంలో 6 విషయాలు చెప్పిన ఎలా ఉండాలనేది. One more. ఇంకొకటి, It's an encouraging life. ఇది మనల్ని ప్రోత్సహించేటటువంటి జీవితంగా ఉంది. In other words, life of encouragement. మన జీవితం అనేది మన దేవుడి చేత ప్రోత్సహించబడుతుంది. This is what we find in verses 15 to 18. 15వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూస్తున్న ఈ విషయాన్ని. Verse 15 says, 15వ వచనం చదివిస్తుంది, all things are for your sake. అన్ని ఏది జరిగినా అన్ని మన మంచి కొరకే. Verse 16 and also verse 1. 16వ వచనం 1వ వచనం కూడా అలాగనే ఉంది. Verse 1. 1వ వచనం, కాబట్టి ఈ పరిచర్య పొందినందున We do not lose heart. మనం అధైర్యపడవద్దు. Why? How? ఎందుకు ఎలాగైతే అధైర్యపడకుండా ఉంటాం? Because verse 16 says, it's a growing life. ఎందుకంటే 16వ వచనంలో మనం చూస్తున్నాం, ఈ జీవితం అనేటటువంటిది మరి ముందుకు వెళ్ళేటటువంటిదిగా ఉంది. Verse 16 says, 16వ వచనం చూస్తున్నాం, outward man is perishing, బాహ్య పురుషుడు నశిస్తున్నప్పటికీ but the inward man is renewed. కానీ మన ఆంతరిక పురుషుడు నూతనపరచబడుతున్నాడు. What is the outward man? ఏంటి మన బాహ్య పురుషుడు అంటే ఎవరండి? Our body. మన యొక్క శరీరం. What is the inward man? ఆంతరిక పురుషుడు అంటే ఎవరండి? Our spirit. మన యొక్క ఆత్మ. Our body may be perishing. మన యొక్క శరీరం అనేటటువంటిది కృషిస్తూ ఉండొచ్చు. Even in our midst there are many old people. ఇక్కడ మన మధ్యలో చాలా మంది వృద్ధులు ఉన్నారు. We cannot be so strong as before. మీరు ఇంతకు ముందు ఉన్నటువంటి విధంగా మీరు అంత బలంగా లేకుండా ఉండొచ్చు. I used to tell my friends that in my younger days I used to walk
hundreds, not hundreds, thousands of kilometers in the hills and valleys of northeast India. నేను నా స్నేహితులతో చెబుతూ వచ్చి నా యొక్క యవనకాల దశలో వేల కిలోమీటర్లు మరి కొండలు నేను మిజోరాం ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు కొండలు వేల కిలోమీటర్లు ఎక్కేవాడిని. You know that there are 7 states, northeast states. ఆ యొక్క అది అప్పుడు ఉత్తర భారతదేశంలో నేను ఉన్నప్పుడు Out of these 7, in 5 states I have walked many times up and down the hills. నేను 5-6 సార్లు కూడా ఒక్కసారి ఆ కొండ శిఖరాలు ఎక్కి దిగేవాడిని. But now, కానీ ఇప్పుడు to come from other Asia's house up to here, it's a bit difficult. ఇప్పుడు యేసుదాస్ గారి ఇంటికాడ నుంచి ఇక్కడికి రావడమే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. Outward man is perishing. ఈ యొక్క ఆ బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు. Yes, we may become weaker and weaker in our body, perhaps. మనం శారీరకంగా మనము బలహీనంగా అవుతూ ఉండవచ్చు. But praise God, our spirit can be renewed. కానీ మన ఆత్మ మాత్రం నూతన పరచబడుతున్నాడు. No one need to be saying, my spirit is weak. No. ఏ ఒక్కరు కూడా నా ఆత్మ చాలా బలహీనంగా ఉంది అని అనడానికి అవకాశం లేదు. No, outward man is perishing, inward man is renewed. బాహ్య పురుషుడు కృషిస్తున్నప్పటికీ ఆంతరంగ పురుషుడు ఎప్పుడు కూడా నూతనమైన బలంతో ఉండాలి. It's a growing life. అది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ముందుకి ఎదిగేటటువంటి జీవితంగా ఉండాలి. So it is a glorious future. మహిమకరమైనటువంటి భవిష్యత్తుని కలిగి ఉన్నాం. Yes, growth in the present life మనం ఈ ప్రస్తుత జీవితాన్ని చూసినప్పుడు and glory in the future life. ఆ భవిష్యత్తులో ఉన్నటువంటి మహిమను చూసినప్పుడు That is why verse 17 says the afflictions here are light. ఈ 17వ వచనంలో మనం చూస్తున్నాం మనకి ఇప్పుడు ఉన్నటువంటి కొద్ది కాలపు శ్రమలు And about the weight of glory. దేవుని యొక్క మహిమను మనం కలిగి ఉండబోతున్నాం. Afflictions are light, afflictions are light, glory is heavy. మనకు ఇప్పుడు ఉన్నటువంటి కొద్ది కాలపు శ్రమలు అనేటటువంటివి కొద్దివి, కానీ మహిమ మాత్రము చాలా గొప్పగా ఉన్నది. Again the same verse says, అదే వచనం చూస్తానా? these afflictions are just for a moment. ఈ యొక్క మనకున్నటువంటి శ్రమలు క్షణం మాత్రమే, And about glory, కానీ మహిమ మాత్రము eternal. నిత్యమైనటువంటిది. One day the Lord Jesus Christ is coming. ఒక రోజున యేసు ప్రభువు తిరిగి రానై ఉన్నారు. He will be taken up. మనందరిని తీసుకొని పోనై ఉన్నారు. He will be living forever and ever. ఎప్పుడు కూడా యుగయుగాలు ఆయనతో ఉండబోతున్నాం. Not with sick body, not with sick body, మనము బలహీనమైన శరీరంతో కాదు, not with weaknesses and sicknesses. బలహీనతలతో రోగాలతో కాదు, We are going to be in glory. దేవుని యొక్క మహిమతో ఉండబోతున్నాం. That is well pleasing life. అది దేవుని సంతోషపెట్టేటటువంటి జీవితం. We are saying 7 aspects of Christian life. క్రైస్తవ జీవితంలో ఒక 7 విధానాలు గురించి మనం చూసినాం. A believer should have all these qualities. క్రైస్తవ విశ్వాస అనేటటువంటి ప్రతి స్వభావాన్ని కలిగి ఉండాలి. Well pleasing in the sight of God. దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి జీవితంగా మన జీవితం ఉండాలి. Lord, help us to live a life well pleasing to God. దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి జీవితాన్ని మనందరం కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక.